ఆయన గెలిచారు, కానీ పార్టీ ఓడింది. టికెట్ ఆశించి భంగపడుతూ వస్తున్న ఆ నేతకు ఈ ఎన్నికల్లో టికెట్ దక్కింది. అదృష్టం కలిసొచ్చింది. కూటమి వేవ్లోనూ గెలిచారని ఆనందపడాలో, రాష్ట్రంలో పార్టీ ఘోరంగా ఓడిందని బాధపడాలో తెలియని పరిస్థితి ఆ నాయకుడిదే. వైఎస్ఆర్ కుటుంబ సన్నిహితుడి అదృష్టం గడప దగ్గరే ఆగిపోయిందే. పార్టీ గెలుచుంటే ఆయన సుడి మరోలా ఉండేదా? అవును, ఆయన గెలిచారు. అధినేత మనసు గెలిచారు. ప్రజాక్షేత్రంలో గెలిచారు. కానీ ఏం లాభం? పార్టీ ఓడిపోయింది. ఇలాంటి ఓటమి కాదు, ప్రతిపక్ష పాత్ర కూడా దక్కనంత ఘోర ఓటమి. దీంతో అధినేతతో పాటు తాను కూడా గెలిచానని సంబరపడాలో, లేక తన అదృష్టం ఎందుకు ఇంతకు మించి ముందుకెళ్లడం లేదని బాధపడాలో తెలియని పరిస్థితి ఆయనది. ఆయని ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి, కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే. వైసీపీ అధినేత సొంత జిల్లాలో పార్టీ నుంచి ముచ్చటగా గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఆయనొకరు. మౌనంగా ఉంటూనే అధినేత మనసు గెలిచారు ఆకెపాటి. వైఎస్ఆర్ కుటుంబానికి మొదటి నుంచి విధేయుడిగా ఉంటూ వస్తున్నారు. ఎమ్మెల్యే ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి 2009 ఎన్నికల్లో వైఎస్ఆర్ ప్రోత్సాహంతో రాజకీయ అరంగేట్రంతోనే తొలి విజయం సాధించారు. రాజంపేటలో అనతి కాలంలో ప్రజాదరణని సొంతం చేసుకున్నారు. వైఎస్ఆర్ మరణానంతరం ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన కొద్దిమంది ఎమ్మెల్యేలో ఆకెపాటి ఒకరు. జగన్కి మద్దతుగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో రాజంపేట వైసీపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. రాజంపేటలో మంచి పట్టుండడంతో ఆకెపాటిని ఉమ్మడి కడప జిల్లా జెడ్పీ చైర్మన్గా నియమించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సొంత జిల్లాలో ఈసారి మాత్రం వైసీపీ అధినేతకు ఆకెపాటి ఫస్ట్ ప్రయారిటీ అయ్యారు. వైసీపీ అభ్యర్థుల తొలి జాబితాలోని రాజంపేట టికెట్ ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి పేరు ప్రకటించడం ఉమ్మడి కడప జిల్లాలో సంచలనంగా మారింది. అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో అసమ్మతి నేతలు అసంతృప్తి మధ్య ఎన్నికలు జరిగిపోయాయి. రాజంపేట సెగ్మెంట్ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఆకెపాటి. వైసీపీ సర్వేలో ఆకెపాటి అమర్నాథ్ రెడ్డికి అన్ని సమీకరణాలు అనుకూలించడంతో పాటు ప్రజాదరణ ఉండడంతో వైసీపీ అధిష్టానం ఆయన వైపు మొగ్గు చూపింది. ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీ మిగతా చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇచ్చినా రాజంపేటలో మాత్రం అభ్యర్థిని మార్చింది. విపక్ష కూటమి అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యంతో తలపడ్డారు ఆకెపాటి. కూటమి అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యం రాయచోటి ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో నాన్ లోకల్ ముద్ర ఏర్పడింది. అయితే ఆకెపాటి స్థానికుడు కావడంతో రాజంపేట ప్రజలకు నేనున్నానని భరోసా కల్పిస్తూ తమదైన శైలిలో ప్రచారంతో ముందుకు వెళ్లారు. టఫ్ ఫైట్లో చివరికి విజయం సాధించినా పార్టీ అధికారంలోకి రాకపోవడంతో నిరాశకు గురయ్యారు అమర్నాథ్ రెడ్డి. ఉమ్మడి కడప జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ 7 సీట్లు గెలుచుకుంటే వైసీపీ 3 స్థానాలకే పరిమితమైంది. 2019 ఎన్నికల్లో వైసీపీ జిల్లా వ్యాప్తంగా క్లీన్ స్వీప్ చేస్తే ఈసారి అందుకు భిన్నంగా టీడీపీ అభ్యర్థులు మెజారిటీ సీట్లలో గెలిచారు. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఆకెపాటికి పేరుంది. వైసీపీ మరోసారి అధికారంలోకి వచ్చుంటే ఖచ్చితంగా కడప జిల్లాలో ఆయనకు పెద్దపీట దక్కేది. కానీ ఆ సీనియర్కి ఎన్నికల్లో గెలిచానన్న ఆనందం లేకుండా పోయింది. అధినేతతో పాటు అసెంబ్లీలోకి అడుగుపెట్టే 11 మందిలో ఆయన కూడా ఒకరు. అంతకు మించి ఇంకేం లేదు. జెడ్పీ చైర్మన్గా జిల్లా స్థాయి రాజకీయాలు చూస్తూ వచ్చిన ఆకెపాటి ఇప్పుడు రాజంపేటలో ప్రతిపక్ష ఎమ్మెల్యే పాత్రకే పరిమితం కాబోతున్నారు. ఎమ్మెల్యేగా గెలిచినా అంతకు మించిన హోదా దక్కించుకునే అవకాశం లేకుండా పోయింది ఆకెపాటికి. ఆయన అదృష్టం అక్కడితోనే ఆగిపోయింది.